వనపర్తి జిల్లాలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు రాష్ట్ర షెడ్యూల్ కులాల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రీతం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని ప్రీతం పేర్కొన్నారు. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. అనంతరం గత ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లా అభివృద్ధి నివేదికను ప్రజలకు చదివి వినిపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అసూలు బాసిన అమరవీరుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తే తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి సూచించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ వికరణం పథకాల అమలు తీరుపై మిల్లర్లు, వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ట్రాన్స్పోర్టర్లు, పౌర సరఫరా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ఏడాది రబీ సీజన్ కంటే ఈసారి రెట్టింపు ధాన్యాన్ని సేకరించామని అధికారులు ఈ సమావేశంలో తెలియజేశారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఆధునిక యంత్రాలను ఉపయోగిస్తూ నాణ్యమైన ధాన్యాన్ని సేకరిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ తెలిపారు. జిల్లాలో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేసి 571 కోట్ల రూపాయలను 39,145 మంది రైతుల ఖాతాల్లో జమ చేశామని కలెక్టర్ ఆదర్శ్ సురభి చెప్పారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలోనే పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పత్రాలను అందజేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేకారెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గంలో సుమారు 1,115 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలోని 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 175 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాలుష్య రహిత సమాజం కోసం విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని కోర్టు భవన సముదాయం ఆవరణలో ఆమె మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కోర్టు నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత మాట్లాడుతూ వ్యక్తిగత సామాజిక శుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్య సమాజం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా సీనియర్, జూనియర్ కోర్టుల న్యాయమూర్తులు, న్యాయవాదుల సంఘం సభ్యులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. బాలల హక్కులు, చట్టాలు పరిరక్షణలో పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రావుల గిరిధర్తో బాలల సంరక్షణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో బాలల పరిరక్షణ కోసం తాము నిరంతరం కృషి చేస్తామని సీతా దయాకర్ రెడ్డి తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణకు, మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సంబంధిత శాఖలతో సమన్వయంతో ముందుకెళ్తున్నామని పోలీస్ సూపరింటెండెంట్ తెలిపారు. అక్రమ మానవ రవాణా విభాగం, భరోసా, షీ టీమ్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. శిక్షణ పొందుతున్న తెలంగాణ రాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారుల బృందం ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమాన్ని సందర్శించారని ప్రజావాణి ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లల చెన్నారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రజావాణికి ప్రజలు అందజేసే వినతి పత్రాల దరఖాస్తులను హెల్ప్ డెస్క్ సిబ్బంది స్వీకరించి వాటిని ఆన్లైన్లో సంబంధిత శాఖలకు పంపించే విధానాన్ని బృందానికి వివరించారు. స్వీకరించిన సమస్యల దరఖాస్తుపై సంబంధిత శాఖల అధికారులకు ఫోన్ చేసి పిటిషన్లపై ఎండార్స్మెంట్ చేసి పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు చెన్నారెడ్డి వారికి వివరించారు. అభివృద్ధిలో దేశం పురోగమించేందుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ దోహదపడుతుందని బీజేపీ నాయకురాలు మాధవీలత అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు చేయడం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం అవ్వకుండా చేయవచ్చన్నారు. ఒక పర్యాయం ఎన్నికలు నిర్వహించేందుకు సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతోందని పేర్కొన్నారు. యువ నాయకులు, మహిళా నాయకులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ విధానం అవకాశాలు కల్పిస్తుందన్నారు.